ఏంటిరా 9 రాజ్యం చతుస్సాగర పర్యంతం శుభం భవతు. చెప్పండి. ఒక్కసారి మా వాడి జాతకం చూడండి. ఇది వాడి జన్మ నక్షత్రం. చెయ్యటు ఇవి నాన్న. మీతో మాట్లాడాలి. బాబు నువ్వు బయటికి వెళ్ళి కూర్చో, నేను మాట్లాడొస్తాను. సరే నాన్న. రా బాబు. చెప్పండి స్వామి. మీ బాబు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. అష్టదిక్పాలక నవగ్రహ దేవతల అనుగ్రహం లేకపోవడంతో పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్తున్నాడే. ఆయుష్ ఉంది, అదృష్టం లేదు. ఏమై ఉంటది స్వామి, దీనికి పరిష్కారం ఏమీ లేదా? పిల్లవాడు పెళ్లిడికొచ్చినప్పుడు నీ బాబు పుట్టిన జాతకంలోనే పుట్టిన అమ్మాయిని ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకోవడమో లేక కన్యాత్వం పోగొట్టడమో చేస్తే మీ పిల్లవాడికి తిరుగులేదు, గొప్ప ప్రయోజకుడవుతాడు. ఇటువంటి జాతకం ఉన్న అమ్మాయి దొరకటమే కష్టం. ఈ జన్మకు దొరక్కపోవచ్చు కూడా. ఒకవేళ దొరక్కపోతే పరిస్థితి ఏమిటి స్వామి? మీ వాడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఘడియకి నీ ఆయుష్ తరిగిపోతోంది. అర్థం కాలేదు స్వామి. మీ పిల్లవాడి వల్ల మీకు ప్రాణాపాయం ఉంది. ఇది నిజం. మై గాడ్. పద నాన్న. ఏమన్నా నాన్న? ఏం లేదు నాన్న, నువ్వు చాలా మంచి జాతకంలో పుట్టావంట. నీలాంటి జాతకం ఉన్నవాడు దేశానికి ఒక్కడే పుడతాడంట. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అంట నాన్న. ఇంత దరిద్రమైన జాతకం అని చెప్పిన మా నాన్న నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నాడు. నాన్న ప్రేమ అంటే ఇదేనేమో. నానా లేకు నానా, నువ్వు లేకపోతే బ్రతకలే నానా. ప్లీజ్ నానా లేకు నానా, నువ్వు లేకపోతే బ్రతకలే నానా. ఇప్పటికీ కొన్ని వేల మంది అమ్మాయిల జాతకాలు చూపించాను. నాలాంటి జాతకం ఉన్న అమ్మాయి దొరకలేదు. ఎలా పట్టుకోవాలి? దొరికిందయ్యా. వీరభద్ర, స్వామీజీ, ఇన్నాళ్లుగా నువ్వు వెతుకుతున్నావిడ ఈవేనయ్యా. ఈ అమ్మాయిని ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి పెళ్లి చేసుకో. అలాగే. అలా చేసుకుంటే ఇక నీకు ఏ కష్టాలు ఉండవు. సార్ రమ్మన్నారంట. ఏముందిరా? ఏమన్నారు సార్? సౌమ్య అకౌంటెంట్. ఏమో అనుకున్నాను గాని బాగానే ఉన్నావు. నువ్వురా రా 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 కూర్చో. పర్వాలేదు సార్, చెప్పండి. ముందు నువ్వు కూర్చో. కూర్చో సార్, అది మీ చైర్. ఏమీ కాదు, ఎప్పటికైనా నువ్వు కూర్చోవలసిన సీట్. కూర్చో. ఏం లేదు బంగారం, నీలాంటి అమ్మాయి కోసం 25 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నా బంగారు తల్లివి ఇప్పటికి దొరికావు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను బంగారం. వాట్? నువ్వు లేవు, కూర్చో కూర్చో. అయినా నువ్వు అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బాగా ఆలోచించి నాకు 1 minute లో చెప్పేసాయి. నో అని మాత్రం చెప్పొద్దు, నా కోపం వస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోవో చెప్పేస్తే నేనే పంపించేస్తాను. సార్ వదలండి. ఓకే ఓకే కూర్చో. నాకు అర్థమైంది. నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు బంగారం. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే నాతో ఒకే ఒక్క నైట్ గడుపు. నీకేం కావాలన్నా ఇచ్చేస్తాను. నన్నే కొడతావా? నువ్వు నా జీవితానివే. నిన్ను వదిలితే నాకు జీవితమే లేదు. వదలను వదలను. నాకు జాబ్ చాలా ప్రాబ్లం గా ఉంది. అయితే మానేయచ్చు కదవే అని ఆలోచిస్తున్నాను. మరి కానీ
సడన్ గా మానేస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అందుకని నెలాఖరు వరకు పనిచేసి దాని తర్వాత అర్జున్ నేను ఇద్దరం కలిసి మానేద్దాం అనుకుంటున్నామే. ఇద్దరం కలిసి ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నామే. సూపర్ ఐడియానే. ఆ పని చేయండి. ఇంతకీ మీ హీరో అర్జున్ కి నీకు పెళ్ళెప్పుడు? చేసుకుంటానులేవే. నువ్వు లక్కీవే. లవర్స్ అంటే మీలా ఉండాలి. సీరియస్లీ. కమ్ 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 కమ్. సార్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్ సౌమ్య, అకౌంట్స్ ఫైల్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. నేను ఢిల్లీ పంపించాలి. సార్ ఇవాళ బంద్ కదా, రేపు వస్తాను. సౌమ్య, అంత టైం లేదు. ఇప్పుడు ఎలాగైనా ఢిల్లీ పంపించాలి. నువ్వు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సార్ అది కాదు. ఏంటి వస్తున్నావా? వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్ళిపో. ఓకే? ఓకే సార్, ఫైన్. చెప్పు డార్లింగ్. వీరభద్ర సార్ నన్ను ఆఫీస్ కి రమ్మంటున్నారా? దానికి నాకెందుకురా చెప్పడం, వెళ్ళరా. భయం వేస్తుంది. సరే, నువ్వు వెళ్తుండు, నీ వెనకాల నేను వచ్చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. రా సౌమ్య, కూర్చో. సార్ ఫైల్ మిస్ అయిందండి. నిన్ను పిలిచింది ఫైల్ కోసం కాదు, మరి నీకోసం. అందరూ కష్టపడితే పైకొస్తారంటారు గాని అదేంటో నేను సుఖపడితే పైకొస్తానని చెప్పారు. షాపింగ్ మాల్ మొత్తం ఖాళీగా ఉంది. మనం ఎక్కడ ఎంజాయ్ చేసినా ఎవ్వడు అడిగేవాడు లేడు. నువ్వు ఒప్పుకున్నావనుకో త్వరగా అయిపోతుంది. పైగా ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. అదే ఒప్పుకోకపోతే కొంచెం టైం పడుతుంది. అప్పుడు నేను అక్కడనే ఎంజాయ్ చేస్తాను. నువ్వు మాత్రం నరకం చూస్తావు. ఏదంటే ఇష్టం నీకు? స్వర్గమా లేక నరకమా? చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు ఇంతేదో అని తెలిసే నీకు తెలియకుండా సీసీ కెమెరా ఫిక్స్ చేశాను రా. ఈ ఒక్క వీడియో చాలరా నీ బతుకు బజార్ పాలు చేయడానికి. ప్లీజ్. అసలేమనుకుంటున్నారా నా గురించి? ఎన్ని తప్పులు చేసి ఈ స్టేజ్కి వచ్చానో తెలుసారా నీకు? ఆఫ్టర్ ఆల్ నువ్వు వచ్చి నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ని తొక్కలో వీడియోతో నాశనం చేయాలనుకున్నావా? ఆడింక లేవాడు, నువ్వు లేవే. నిన్ను చంపేస్తాను. ఇంకా ముహూర్తానికి కొన్ని రోజులు టైం ఉంది. నువ్వు పడుకో.